ఓం శ్రీమాత్రే నమః. అనంతమైన శక్తి, అపారమైన దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి. దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది. అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం. సాధారణంగా లలితా సహస్రనామం చదువుకునే దానికంటే ఇలా అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ అనుభూతి, ఆ ఆనందం వేరేగా ఉంటుంది. అమ్మ యొక్క 1000 నామాలను 181 శ్లోకాలుగా విభజించారు. అందులో మొదటి శ్లోకానికి ఆ శ్లోకాలలో ఉన్న నామాలకు అర్థాన్ని తెలుసుకుందాము. అర్థాన్ని తెలుసుకునే ముందు ఆ శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయి, వాటిని ఎలా విభజించాలి అనేది తెలుసుకుందాము. మొదటి శ్లోకం: శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే ఈ శ్లోకంలో 5 నామాలు ఉన్నాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. ముందుగా లలితా సహస్రనామాలలో మొట్టమొదటి నామాన్ని తెలుసుకుందాము. శ్రీమాత. ఈ సకల జగత్తును సృష్టించిన ఆదిపరాశక్తి, ఈ జగత్తు అంతటికీ తల్లి, సృష్టికర్త ఆమె. ఆ అమ్మ ప్రేమే ఈ ప్రపంచాన్నంతటినీ నడిపిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న జీవులందరికీ అమ్మగా, తోడుగా ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. ఇక రెండవ నామం శ్రీ మహారాజ్ఞి. సృష్టించిన అమ్మ వదిలేయకుండా రక్షణ కూడా కల్పిస్తుంది. అదే ఈ నామానికి ఉన్న అర్థం. ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ అమ్మ దీన్నంతటినీ రక్షిస్తూ పాలకురాలుగా ఉంటుంది. అంతేకాకుండా అందరి దేవతలపై ఆధిపత్యం కలిగిన మహారాణి శ్రీ మహారాజ్ఞి. ఇక మూడవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే శ్రీచక్రంపై సింహాసనంలో కూర్చుని ఉన్న ఆదిపరాశక్తి. ఆ శ్రీచక్రమే అమ్మ యొక్క సింహాసనము. అక్కడే ఉంటూ అమ్మ ఈ ప్రపంచాన్నంతటినీ నడిపిస్తుంది. ఆ సింహాసనం చుట్టూ దేవతలు, గంధర్వులు నమస్కరిస్తూ ఉంటారు. తర్వాత 4వ నామం చిదగ్నికుండ సంభూత. ఒక శుద్ధమైన జ్ఞానంతో నిండిన యజ్ఞకుండం నుండి ఉద్భవించింది. ఎందుకు అమ్మ యజ్ఞకుండం నుండి ఉద్భవించింది అని తెలుసుకోవాలి అంటే మిగతా నామాలలో మనకి వివరంగా ఉంటుంది. ప్రస్తుత నామం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒక జ్ఞానమనే అగ్ని నుండి ఉద్భవించిన పరమసత్యమైన రూపం. అంటే అమ్మ ఒక మనుషులలా జన్మించలేదు. అక్కడ అమ్మ ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అంటే పరిపూర్ణమైన జ్ఞానంతో, చైతన్యంతో, దివ్య తేజస్సు ఇవన్నీ కలిసి ఒక శక్తి రూపంలో అమ్మ ఆ అగ్ని నుండి ఉద్భవించింది. 5వ నామం దేవకార్య సముద్యత. దేవతల కొరకు వారికి సహాయం చేయటానికి ఈ భూమి మీద అవతరించింది. అంటే ఆ అగ్నికుండం నుండి దేవతలకి సహాయం చేయటానికి బయటికి వచ్చింది. ధర్మరక్షణ కోసం ఈ భూమి మీద అవతరించింది. దేవతలు ఒక ఆపదలో ఉంటారు. ఆ ఆపద నుండి వాళ్ళని రక్షించమని చిదగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి అక్కడ హోమం అనేది జరిపిస్తారు. అప్పుడు అమ్మవారు ఆ అగ్నిగుండం నుండి దేవతలకి సహాయం చేయటానికి ధర్మ సంరక్షణ కోసం అవతరించింది. ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచేయబడిన విషయం ఏమిటి అంటే అమ్మవారు కేవలం ఒక రూపంలోనున్న దేవత కాదు. ఆమె సృష్టి, స్థితి, లయ. అంటే సృష్టించగలదు, కాపాడగలదు, నాశనం చేయగలదు. ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము. సకల సృష్టిని సృష్టించిన అమ్మ అత్యున్నత రాజాదిరాజిగా, ఒక మహాశక్తిగా శ్రీచక్రంపై వెలిసి ఉంది. అమ్మ సకల లోకాల రక్షణార్థం, ధర్మస్థాపనకై జ్ఞానమనే అగ్నికుండం నుండి ఉద్భవించింది. ఈ శ్లోకం ద్వారా అమ్మవారి ఆవిర్భావ రహస్యాన్ని తెలుసుకున్నాం కదా. తర్వాత శ్లోకంలో అగ్నికుండం నుండి వచ్చిన అమ్మ యొక్క అపురూపమైన సౌందర్యాన్ని,
ఎలా ఉద్భవించింది, ఏ విధంగా ఉంది తర్వాత శ్లోకంలో తెలుసుకుందాము. ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.